భారతీయ జనతా పార్టీ రాజకీయ లబ్ధి కోసం కాంగ్రెస్ పార్టీపై నిందలు వేస్తుందని సిడబ్ల్యూసీ మెంబర్ గిడుగు రుద్రరాజు వెల్లడించారు. గురువారం తిరుపతి ప్రెస్ క్లబ్లో మీడియా సమావేశంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు బాలగురవం బాబు, గౌడపేరు చిట్టిబాబు, రాంభూపాల్ రెడ్డి తదితరులతో కలిసి గిడుగు రుద్రరాజు మాట్లాడారు. సమన్వయకర్త పూతలపట్టు ప్రభాకర్ గారు మరియు డిసిసి జిల్లా ప్రధాన కార్యదర్శి కలందర్ గారు మరియు తిరుపతి మీడియా సమావేశానికి చేసినటువంటి ముఖ్య అతిథులు అఖిల భారత కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ కమిటీ సభ్యులు సిడబ్ల్యూసీ మెంబర్ గిడుగు రుద్రరాజు గారు, మాజీ పిసిసి అధ్యక్షులు ముఖ్య అతిథిగా చేసినారు. అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి పిసిసి వైస్ ప్రెసిడెంట్ దొడ్డారెడ్డి రాంభూపాల్ రెడ్డి గారు మరియు తిరుపతి జిల్లా అధ్యక్షులు బాలగురవం బాబు గారు, చిత్తూరు జిల్లా అధ్యక్షులు కోటుగారి భాస్కర్ గారు మరియు పిసిసి జనరల్ సెక్రటరీ తమటం వెంకట నరసింహులు గారు, చంద్రగిరి నియోజకవర్గ గత నెల 24వ తేదీ నాడు కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ కమిటీ సమావేశాన్ని దేశవ్యాప్తంగా రాజకీయ, ఆర్థిక, సామాజిక, విదేశ వ్యవహారాలకు సంబంధించినటువంటి పలు అంశాల మీద పార్టీలో ఉన్నటువంటి సీనియర్ నాయకులందరూ కూడా క్షుణ్ణంగా డిస్కషన్ చేయడం జరిగింది. ప్రధానమైనటువంటి అంశం ఈ దేశంలో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి నేతృత్వంలో ఏర్పడినటువంటి రాజ్యాంగం ఈ దేశంలో జ్యుడిషియరీ కానీ, ఎగ్జిక్యూటివ్ కానీ, లెజిస్లేటివ్ కానీ ఎవరి పరిధిని వాళ్ళకి నిర్దేశించడం జరిగింది. దాంతో పాటు కొన్ని అటానమస్ సంస్థలు కూడా ఆనాడు ఏర్పాటు చేయడం జరిగింది. దాంట్లో ప్రధానమైనటువంటి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా దేశంలో స్వతంత్రంగా ఎన్నికలు నిర్వహించుకోవాలని ఒక స్వతంత్ర ప్రతిపత్తి కలిగినటువంటి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాని ఏర్పాటు చేయడం జరిగింది. 1952లో ఫస్ట్ జనరల్ ఎలక్షన్స్ దగ్గర నుంచి ఇప్పటి వరకు ఈ దేశంలో వివిధ ఎన్నికల్ని ఆ సంస్థ నిర్వహించింది. అయితే భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ సంస్థను కూడా భారతీయ జనతా పార్టీకి ఉన్నటువంటి ఒక ఫ్రంటల్ ఆర్గనైజేషన్స్ ఉంటాయి, ఏబీవీపీ లేదా బీజేవైఎం, మహిళా మోర్చా. అదేవిధంగా కూడా ఈ ఎలక్షన్ కమిషన్ని ఒక మోర్చా కింద, ఒక ఫ్రంటల్ ఆర్గనైజేషన్ కింద చేసేసింది. దీనికి ప్రధానమైనటువంటి కారణం 2023లో పార్లమెంట్లో ఒక యాక్ట్ చేసి అంతకుముందు ఉన్నటువంటి ఎంపిక ప్రక్రియని మార్చారు. గతంలో చీఫ్ ఎలక్షన్ కమిషనర్ కానీ, ఎన్నికల కమిషన్ సభ్యులు కానీ నియమించాలంటే ప్రధానమంత్రి, ప్రతిపక్ష నాయకులు, సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఆర్ జడ్జ్ ఎవరో ఒకరు ఉండేవారు. 2023లో దీన్ని మార్చి సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ కానీ, జడ్జి కానీ అక్కర్లేదు అనేటువంటి ఆలోచనకు వచ్చి ప్రధానమంత్రి, లోక్సభ ప్రతిపక్ష నాయకుడు అన్నారు. లోక్సభ ప్రతిపక్ష నాయకుడు చెప్పినప్పటికి కూడా డెమోక్రటిక్ సెటప్లో మెజారిటీ ప్రివేల్స్ కాబట్టి ఫ్లోర్ ఆఫ్ ది హౌస్లో ప్రధానమంత్రి గారికి, క్యాబినెట్కి మెజారిటీ ఉంటుంది కాబట్టి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేస్తున్నారు. ఆనాటి నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ ఈ దేశంలో జరుగుతున్నటువంటి ఎన్నికల ప్రక్రియ మీద పలు సందర్భాల్లో అనేకమైనటువంటి సందేహాలని లేవనెత్తింది. మహారాష్ట్రలో జరిగినటువంటి ఎన్నికల్లో పార్లమెంట్లో కాంగ్రెస్ పార్టీ కూటమి స్వీప్ చేస్తే అసెంబ్లీలో ఎక్కడ అతిగతి లేనటువంటి పరిస్థితి. పార్లమెంట్ నుంచి అసెంబ్లీకి వచ్చేటప్పటికి
ప్రతి నియోజకవర్గంలోనూ 30,000 ఓట్లు యాడ్ చేసినటువంటి పరిస్థితి. ఆ యాడ్ చేసినటువంటి 30,000 కలిసినటువంటి ప్రతి నియోజకవర్గం భారతీయ జనతా పార్టీ 20 నుంచి 30,000 ఓట్లతో గెలిచిన పరిస్థితి. రాహుల్ గాంధీ గారు చెప్పారు, కర్ణాటకలో మహదేవపుర నియోజకవర్గానికి కానీ ఇతర నియోజకవర్గాలు కానీ ఏ విధంగా జరిగాయనేటువంటి. గతంలో మనందరం కూడా పోలింగ్ బూత్ లెవెల్లో పనిచేసిన వాళ్ళం మేమందరం కూడా. డెడ్ ఉండడం, అవుట్ ఆఫ్ ది డోర్ ఉండేది. ఈ రెండు ఉంటే స్లిప్లు ఇచ్చుకునేటప్పుడు వెళ్ళి నోట్ చేసుకుని వచ్చి ఎవరు అవుట్ ఆఫ్ ది డోర్ ఉన్నారు, ఎవరు డెడ్ అయ్యారని నోట్ చేసుకునే వాళ్ళం. ఇప్పుడు రకరకాల ప్రక్రియలు, సంబంధం లేకుండానే నా పేరు మీద కొన్ని ఓట్లకు డిలీషన్, సంబంధం లేకుండానే ఇంకొకరి పేరు మీద ఎడిషన్స్కి అప్లికేషన్, ఏ విధమైనటువంటి ఇంటి నెంబరు లేకుండా 80 ఓట్లు, చనిపోయిన వాళ్ళు అని డిక్లేర్ చేసిన వాళ్ళందరూ కూడా బ్రతుకున్నారు. ఈ విధంగా అనేకమైనటువంటి పొరపాట్లు చేస్తుంటే రాహుల్ గాంధీ గారు దాన్ని ప్రశ్నించినటువంటి సంఘటన మా అందరికీ తెలుసు. బీహార్లో సుమారు 60 లక్షల ఓట్లను తీసేశారు. ప్రధానంగా కాంగ్రెస్ సింపథైజర్స్, మా కూటమి పార్టీకి పడేటువంటి ఓట్లు ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, మైనారిటీ ఓట్లు. దాన్ని కూడా కాంగ్రెస్ పార్టీ కేస్ స్టడీ చేసి ఓటర్ అధికార యాత్ర అనేటువంటిది పెట్టింది. అనూహ్యమైనటువంటి ప్రజాస్పందన. దాంట్లో మన రాష్ట్రం నుంచి నేను, రఘువీరారెడ్డి గారు కూడా కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సభ్యులుగా పాల్గొన్నాం. సో గుజరాత్లో ఒకలా ఉంది, మహారాష్ట్రలో ఒకలా ఉంది, కర్ణాటకలో ఒకలా ఉంది, మధ్యప్రదేశ్లో ఒకలా ఉంది. దేశంలో ఎక్కడ చూసినా కూడా అవకతవకలు జరుగుతున్నాయనేటువంటి సంఘటన. ఎస్ఐఆర్ అనేటువంటి ఒక కాన్సెప్ట్ని తీసుకొచ్చారు. ఓటర్ లిస్టును సవరించాలనేటువంటి కాన్సెప్ట్ తీసుకొచ్చి ఎంత దురదృష్టకరమైనటువంటి సంఘటన అంటే, ఈ ప్రభుత్వం ఇచ్చినటువంటి ఆధార్ కార్డుని యాక్సెప్ట్ చేయకపోవడం, ఈ ప్రభుత్వం ఇచ్చినటువంటి గత ఓటర్ కార్డుని యాక్సెప్ట్ చేయకపోవడం, ఇవన్నీ కూడా పెడితే గౌరవ సుప్రీంకోర్టు దాంట్లో ఇన్వాల్వ్ అయ్యి దాన్ని తీసుకోండి పరిగణలోకి అని చెప్పడం జరిగింది. ఇవన్నీ ఎందుకు చెప్తున్నామంటే, ఈ దేశంలో భారతీయ జనతా పార్టీ నేతృత్వంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, అమిత్ షా ఈ దేశంలో ఉన్నటువంటి రాజ్యాంగ సంస్థలన్నింటినీ కూడా, ప్రధానంగా ఎన్నికల కమిషన్, సిబిఐ, ఈడీ, ఇన్కమ్ ట్యాక్స్, వీటిలన్నింటినీ పెట్టించి భయభ్రాంతులు చేసి ఎన్నికల్లో గెలుస్తున్నారు. కానీ ప్రజల విశ్వాసంతో గెలవటం లేదు. మొదటిసారి ప్రధానమంత్రి గారు ఉత్తరప్రదేశ్లో వారణాసిలో కంటెస్ట్ చేసినప్పుడు 5 లక్షల ఓట్లు వచ్చాయి మెజారిటీగా. రెండోసారి తగ్గింది. మూడోసారి ఆల్మోస్ట్ 5-6 రౌండ్స్లో ఓడిపోతున్నాడు ప్రధానమంత్రి, కాంగ్రెస్ అభ్యర్థి ముందున్నాడు అనేటువంటి నానుడు వచ్చాక మళ్ళీ గెలిచినటువంటి పరిస్థితి. వీటిలన్నింటినీ చూస్తుంటే ప్రజాస్వామ్యవాదులందరూ కూడా మేలుకోవాల్సినటువంటి అవసరం. స్వచ్ఛంద సంస్థలు కానీ, ప్రజాస్వామ్యవాదులు కానీ, ఈ దేశాన్ని కాపాడుకోవాలని అనుకునేటువంటి వాళ్ళందరూ కూడా మేలుకోవాలి. ఎక్కడో ఏదో జరుగుతోంది. దీనికి ప్రధాన కారణం ఈ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా తీసుకునేటువంటి యాక్టివిటీసు. దాన్ని రాహుల్ గాంధీ గారు ఎక్స్పోజ్ చేశారు. త్వరలో ఇంకా కూడా చాలా విషయాలను స్టడీ చేస్తున్నారు. వాటిలన్నింటినీ కూడా పెట్టడం జరుగుతుంది. సో వీటిలన్నింటినీ దృష్టిలో పెట్టుకుని కాంగ్రెస్ పార్టీ ఒక మాస్ మూమెంట్ తీసుకురావాలని చెప్పి ప్లాన్ చేస్తోంది. దాంట్లో భాగంగా అక్టోబర్ 15వ తేదీ లోపల దేశవ్యాప్తంగా ఉన్నటువంటి మా యూనిట్స్ అందరూ కలిపి 5 కోట్ల ఓట్లని, ఓటర్లను కలిసి వాళ్ళ సిగ్నేచర్స్ తీసుకుని దాన్ని భారత రాష్ట్రపతి గారికి ఇవ్వాలనేటువంటి ఆలోచన. సెప్టెంబర్ మొదటి వారం కానీ, అక్టోబర్ ఆఖరి వారం కానీ ఢిల్లీలో జరిగేటువంటి ఒక పెద్ద ప్రజా ప్రదర్శన, లక్షలాది మందితో కాంగ్రెస్ పార్టీ ఒక ప్రదర్శన నిర్వహించబోతోంది. దాంట్లో ఈ సిగ్నేచర్స్ క్యాంపెయిన్లో కలెక్ట్ చేసినటువంటి అన్ని సిగ్నేచర్స్ని కూడా కన్సర్న్ అథారిటీస్కి, భారత రాష్ట్రపతికి రాజ్యాంగ సంస్థగా ఉన్నటువంటి ఈ దేశంలో ప్రథమ పౌరుడు రాష్ట్రపతి గారికి ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ భావించింది. దాంట్లో భాగంగానే
ఆంధ్రప్రదేశ్లో కూడా మా పిసిసి అధ్యక్షులు షర్మిలారెడ్డి గారి నేతృత్వంలో పార్టీలో ఉన్నటువంటి పెద్దలందరూ కూడా పొలిటికల్ అఫైర్స్ కమిటీ కానీ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు, నగర కాంగ్రెస్ అధ్యక్షులు, పిసిసి ఉపాధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు, మాకున్నటువంటి యూత్ కాంగ్రెస్, ఎన్ఎస్ఏ, మహిళా కాంగ్రెస్, కాంగ్రెస్ సేవాదళ్, ఇతర అనుబంధ సంఘాలు అందరూ కూడా ఆ క్యాంపెయిన్లో ముమ్మరంగా వాళ్ళ శక్తి మేరకు చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా పెద్ద ఎత్తున మేము ఈ సిగ్నేచర్స్ క్యాంపెయిన్ చేసి ఏఐసిసికి ఇవ్వబోతున్నాం. ఇంకొక ప్రధానమైనటువంటి అంశం జిఎస్టీ. రాహుల్ గాంధీ గారు ముందే చెప్పారు, ఇది ఒక గబ్బర్ సింగ్ ట్యాక్స్. వన్ నేషన్ వన్ ఇండియా అనేటువంటి భారతీయ జనతా పార్టీ 1 నేషన్ 5 ట్యాక్సెస్ చేసింది. కాంగ్రెస్ పార్టీగా మేము చెప్తూ ఉన్నాం, సామాన్యులు మధ్యతరగతి కుటుంబీకులందరూ కూడా చాలా ఇబ్బంది పడ్డారు. అంటే మనం ఒక ఇల్లు కన్స్ట్రక్షన్ చేస్తే సిమెంట్ మీద ఒక ట్యాక్స్ ఉంటుంది, ఇసుక మీద ఒక ట్యాక్స్ ఉంటుంది, బాత్రూమ్ ఫర్నిచర్ ఫిక్సింగ్ మీద ఒకే ఉంటుంది, ట్యాప్ల మీద ఒకటి ఉంటుంది. అటువంటిది అలా ఉండకూడదు, ప్రజలు ఇబ్బంది పడుతున్నారని చెప్పినప్పుడు వాళ్ళు పట్టించుకోలేదు. బీహార్లో సర్వే చేయించుకున్నారు. వాళ్ళ ప్రభుత్వం, వాళ్ళ కూటమి ఓడిపోయేటువంటి పరిస్థితి ఉంది. విధి లేని గతి లేని పరిస్థితిలో బీహార్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఈ యొక్క జిఎస్టీని సవరించడం జరిగింది. కాంగ్రెస్ పార్టీగా మేము డిమాండ్ చేస్తున్నాం, 8 సంవత్సరాలు ఈ దేశ పౌరుల నుంచి లక్షల కోట్ల రూపాయల జిఎస్టీ రూపంలో కేంద్ర ప్రభుత్వం పీల్చింది, రక్తాన్ని పిండింది ప్రజల దగ్గర. తిరిగి ఈ ధనమంతా మళ్ళీ ప్రజలకే చేరాలి. ఎవరైతే ఆ రోజు ట్యాక్స్ పేయర్స్ ఉండి డబ్బులు కట్టారో వాళ్ళందరికీ తిరిగి రీపే చేయాలనేటువంటి డిమాండ్ తోటి కాంగ్రెస్ పార్టీగా మేము చెప్తున్నాం. ఇంకొక ప్రధానమైనటువంటి అంశం ఓబీసీ కాన్సెప్ట్. రాహుల్ గాంధీ గారు, ఖార్గే గారు ఈ దేశవ్యాప్తంగా బలహీన వర్గాలకు సంబంధించినటువంటి జనాభాను దృష్టిలో పెట్టుకుని ఎంత మొత్తంలో ఆ జనాభా ఉన్నారో వాళ్ళకి అంత మొత్తంలో ప్రతిఫలం కావాలి అనేటువంటి ఆలోచనలు ఉన్నారు. కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ 72nd, 73rd ఆనాడు కాంగ్రెస్ పార్టీ చేసి స్థానిక సంస్థల్లో ఓబీసీలకి పంచాయతీలో కానీ, నగర ఎంపీటీసీలు కానీ, జడ్పీటీసీలు కానీ ఇవన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది. రాజీవ్ గాంధీ గారి నేతృత్వంలో పెద్దల పివి నరసింహరావు గారు ప్రధానమంత్రి అయ్యాక వీటిని ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. ఈ ఓబీసీ కాన్సెప్ట్లో పక్కనే ఉన్నటువంటి మన తెలంగాణ రాష్ట్రంలో రాహుల్ గాంధీ గారు ఇచ్చినటువంటి ప్రామిస్ మేరకు తెలంగాణ ముఖ్యమంత్రి 42% చేసి ఇప్పుడు స్థానిక సంస్థలకి వెళుతున్నటువంటి పరిస్థితి. ఇక్కడ కూడా మేము కూటమి ప్రభుత్వాన్ని, తెలుగుదేశం పార్టీని, ముఖ్యమంత్రిని డిమాండ్ చేస్తున్నాం. ఆంధ్రప్రదేశ్లో కూడా స్థానిక సంస్థలకు వెళ్ళాలి అంటే వెళ్లే ముందు మీరు కులగణన చేయండి. ఓబీసీలకు ఎంత మేరకు ఓబీసీలు ఉన్నారో అంత మేరకు వాళ్ళందరూ కూడా రిజర్వేషన్స్ ఇవ్వాలని చెప్పి కాంగ్రెస్ పార్టీగా మేము డిమాండ్ చేస్తున్నాం. అంతర్జాతీయంగా కూడా అనేకమైనటువంటి అంశాలు ఉన్నాయి. ఇటీవల కాలంలో మనం చూస్తున్నాం, ట్రంప్ అబ్కీ బార్ మోడీ సర్కార్ అన్నటువంటి ప్రధానమంత్రి అబ్కీ బార్ ట్రంప్కి సర్కార్ అని అమెరికాలో కూడా క్యాంపెయిన్ చేసినటువంటి పరిస్థితి. దురదృష్టం, ఈ దేశంలో ఎప్పుడు కూడా ఏ ప్రధాని మోస్ట్ పవర్ఫుల్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా నెహ్రూ గారు కానీ, ఇందిరాగాంధీ గారు కానీ వీళ్ళు కూడా ఎప్పుడూ చేయలేదు. అటువంటిది విదేశాంగ విధానం అనేటువంటి సరిగ్గా లేకుండా, సరి అయినటువంటి అవగాహన లేకపోవడం మూలాన్ని మన పిల్లలు ఇబ్బంది పడుతున్నారు. ఇప్పుడు H1కి $1,00,000 కట్టాలన్నారు. భార్య పిల్లలు ఎవరైనా అయితే పెళ్ళిళ్ళు చేసుకుందాం అంటే వాళ్ళు ఈ దేశం నుంచి అటు వెళ్ళాలన్నా, ఆ దేశం నుంచి ఇటు వచ్చినా కూడా ఏదో ఒక వంకతోటి ఆపేస్తున్నటువంటి పరిస్థితి, వాళ్ళకి వీసాలు ఇవ్వకుండా. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఒక మంచి విదేశాంగ విధానాన్ని కూడా ఏర్పాటు చేసుకోవాలి. నెహ్రూ గారు పంచశీల ఏర్పాటు చేసిన, లేకపోతే మన్మోహన్ సింగ్ గారు చేసిన, పివి గారు చేసిన విప్లవాత్మకమైనటువంటి అనేకమైనటువంటి డెసిషన్స్ కాంగ్రెస్ పార్టీ తీసుకుంది. న్యూక్లియర్ సైన్స్కి సంబంధించి కూడా సిగ్నేచర్ చేసినటువంటి పరిస్థితి కాంగ్రెస్ పార్టీ. బట్ అందరినీ ఒప్పించి చేసినటువంటి పరిస్థితి. అటువంటిది
అవగాహన లేనటువంటి ప్రధానమంత్రి మూలాన్ని ఈ ఇబ్బందులన్నీ వస్తున్నాయి. వీటిలన్నింటినీ దృష్టిలో పెట్టుకుని ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాం. మెరుగైనటువంటి పరిపాలన రావాలంటే ఈ దేశంలో కానీ రాష్ట్రంలో కానీ కాంగ్రెస్ పార్టీ రావాలి. ఈ రాష్ట్రంలో ఆల్రెడీ ఒక పర్యాయం చంద్రబాబు నాయుడు గారిని చూశారు, ఒక పర్యాయం జగన్మోహన్ రెడ్డి గారు చూశారు, రెండో పర్యాయం కూటమి ప్రభుత్వాన్ని చూశారు. ప్రజలందరూ కూడా విసిగి వేసారిపై ఉన్నటువంటి పరిస్థితి. ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా ఉండవలసినటువంటి రోల్ ప్లే చేయవలసినటువంటి జగన్మోహన్ రెడ్డి అయితే అసెంబ్లీకే రావటం లేదు, ప్రజా సమస్యల మీద స్పందించడం లేదు, అసలు ఆయన విజయవాడలోనే అడ్రస్ లేదు. కూటమి ప్రభుత్వం మనం చూస్తున్నాం ఇష్యూలు సెటిల్మెంట్ తప్పించి ఇప్పటివరకు ప్రభుత్వం ఎక్కడా దృష్టి సారించినటువంటి పరిస్థితి లేదు. ఈ నేపథ్యంలో ప్రజలందరూ కొంచెం ఆలోచన చేసి కేంద్రంలోనూ రాష్ట్రంలోనూ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే తప్పనిసరిగా ఎస్సీ ఎస్టీ ఓబీసీ మైనార్టీలకి అనేకమైనటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు కాంగ్రెస్ చేస్తుంది, గతంలో కూడా చేసింది. ఈ రాష్ట్రంలో రాజీవ్ ఆరోగ్యశ్రీ కానీ, ఫీజు రీఎంబర్స్మెంట్ కానీ, మైనార్టీలకు రిజర్వేషన్స్ కానీ అనేకమైనటువంటి అంశాలను కాంగ్రెస్ పార్టీ చేసింది. కేంద్రంలో కూడా జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కానీ, రైట్ టు ఇన్ఫర్మేషన్ కానీ, రైట్ టు ఎడ్యుకేషన్ కానీ, ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ కానీ ఇవన్నీ కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలో చేశాయి. కనుక విజ్ఞులైనటువంటి ప్రజలందరూ కూడా ఆలోచన చేసి కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించవలసిందిగా కోరుతున్నాం. ఈరోజు ఆదినారాయణ రెడ్డి గారు తిరుగుతూ వచ్చారు సార్. ఆయన షర్మిల గారి పైన కొన్ని తీవ్రమైన వ్యాఖ్యలు. ఆదినారాయణ రెడ్డి గారు ఏమన్నారు నేను ఫాలో అవ్వలేదు, కానీ ఆదినారాయణ రెడ్డి గారి రాజకీయ ప్రస్థానం కాంగ్రెస్ తోటి స్టార్ట్ అయింది. వాళ్ళ బ్రదర్ నారాయణ రెడ్డి అని కూడా కాంగ్రెస్ రాజకీయాల్లో ఉన్నటువంటి వ్యక్తి, నాకు చాలా పూర్వం నుంచి కూడా పరిచయస్తులు వాళ్ళందరూ కూడా. రాజకీయాల్లో గెలుపు ఓటములు సహజం. బట్ ఈనాడు కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి పార్టీ నాయకులందరూ కూడా పార్టీ ఐడియాలజీకి కమిటీ పనిచేసేటవాళ్ళు. అధికారం ఉన్నప్పుడు ఒకలాగా లేనప్పుడు ఒకలాగా ఉండేటువంటి వ్యక్తులు మేము కాదు. పార్టీలు మారేటువంటి నైజం మాది కాదు. సో అందువల్ల అది ఆదినారాయణ రెడ్డి గారి యొక్క విజ్ఞతగా వదిలేస్తున్నాను. ఎందుకంటే ఆయన కాంగ్రెస్ నుంచే రాజకీయ ప్రస్థానం చేశాడు, నాకు మంచి మిత్రులు. సో వారి విచక్షణకే దాన్ని వదిలిపెడుతున్నాము. కాంగ్రెస్ పార్టీ ప్రతి కార్యకర్త కూడా ఈ రాష్ట్రంలో పెద్దలు రఘువీరారెడ్డి గారు పిసిసి ప్రెసిడెంట్గా ఉన్నా, ఆనాడు శైలజనాథ్ గారు ఉన్నా, నేనున్నా, ఇప్పుడు షర్మిల అమ్మ గారు ఉన్నా, ఇదొక ఐడియాలజికల్ ఫైట్ కాంగ్రెస్ పార్టీలో. వీఆర్ నాట్ ఫర్ పవర్, అందరికీ తెలుసు. ఇమీడియట్గా ఈరోజు కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి రాలేదని, కానీ ఒక సిద్ధాంతపరమైనటువంటి పోరాటంలో ఇక్కడ ఉన్నటువంటి నాయకులందరూ కూడా పైన కింద మేమందరం కూడా కావలసిన వాళ్ళు పారిపోయారు, పెట్టుబడిదారులు పారిపోయారు, లబ్ధి పొందిన వాళ్ళు పారిపోయారు, ఎమ్మెల్యేలు ఎంపీలు కావాల్సిన అనుకున్న వాళ్ళు పారిపోయారు. వాళ్ళు రంగులు మార్చారు ఊసరవల్లి లెక్క. కానీ ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా స్వచ్ఛమైనటువంటి అసలైన శిశులైన గాంధీ నెహ్రూ కుటుంబ వారసులు మేము. ఐడియాలజికల్గా పోరాటం చేస్తాం. మాకేం పెద్ద కాంగ్రెస్ అనేటువంటిది స్వాతంత్ర ఉద్యమం సిద్ధించిన రోజులో ఈ దేశానికి మేము ప్రధానమంత్రి అవ్వాలనో రాష్ట్రపతులు అవ్వాలనో పోరాటం చేయలేదు. ఎంతోమంది త్యాగం చేస్తే తర్వాత కొంతమంది అయ్యారు. సో ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు కూడా అదేవిధంగా పోరాటం చేస్తారు. దాంట్లో షర్మిల గారు కూడా మా అందరం కలిసి ప్రజాక్షేత్రంలో పోరాటం చేస్తాం. అదేవిధంగా ఇంకొక ఆరోపణ కూడా చేశారు. కాంగ్రెస్ పార్టీ ఐడియాలజీనే సెక్యులర్ ఐడియాలజీ. ప్రప్రథమంగా మనం ఆలోచించవలసింది ఏంటంటే, ప్రజాస్వామ్యంలో బయట ఉన్నటువంటి రాజకీయ నాయకులందరూ కూడా మతం అనేటువంటిది మన పర్సనల్. ఇట్ ఈజ్ నథింగ్ టు డూ విత్ యువర్ పొలిటికల్ కెరియర్. నేను స్వామివారిని నమ్ముతాను, ఉదయం దర్శనం చేసుకుని ఇప్పుడు వచ్చాను. ఇంకొకరికి ఇంకొక మా భావజాలం ఉండొచ్చు, ఇంకొక భావజాలం ఉండొచ్చు. షర్మిల గారు మాట్లాడినటువంటి కంటెస్ట్ని వక్రీకరించారు. షర్మిల గారు నేను ఒక క్లారిఫికేషన్ కూడా ఇచ్చారు. హిందూ ధర్మానికి సంబంధించి కానీ
హిందూయిజానికి సంబంధించి కానీ నేను వ్యతిరేకంగా మాట్లాడలేదు అనేటువంటిది. సో డెఫినెట్గా దళిత గోవిందం అనేటువంటి కాన్సెప్టు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా ఇదే జిల్లాకి చెందినటువంటి ఈ టౌన్కి సంబంధించినటువంటి కరుణాకర్ రెడ్డి గారు టీటీడీ బోర్డు చైర్మన్గా ఉన్నప్పుడు పెట్టినటువంటి కాన్సెప్ట్. ఇదొక పెద్ద ప్రపంచవ్యాప్తంగా గొప్ప ఆధ్యాత్మిక సంస్థ. దీంట్లో మనం విద్యా సంస్థలని ప్రోత్సహిస్తారు వారు. కింద మనకి హాస్పిటల్స్ ఉన్నాయి, బర్డ్ కానీ రియా కానీ ఇటువంటి హాస్పిటల్స్ ఉన్నాయి. కంబైన్డ్ స్టేట్లో రాష్ట్ర వ్యాప్తంగా మనం కళ్యాణ మండపాలు కట్టాం ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో. ధార్మికంగా దీనికి ఒక ధార్మిక పరిషత్ ఉంటుంది. సో డెఫినెట్గా బోర్డు కానీ బోర్డు సభ్యులు కానీ బోర్డు లేనప్పుడు స్పెసిఫైడ్ అథారిటీ అని ఉంటుంది వారు కానీ ఇది ప్యూర్లీ ధార్మిక సంస్థగానే నడిపేటువంటి పరిస్థితి. దాంట్లో ఏమీ తిరుగులేదు. సో డెఫినెట్గా ఆవిడ చేసినటువంటి వ్యాఖ్యలను వక్రీకరించారు. నిన్న ఆవిడ క్లారిఫికేషన్ కూడా ఇవ్వడం జరిగింది. సో ఇందులో అన్ని మతాలకు సంబంధించిన వారి యొక్క విశ్వాసాలని గౌరవించే పార్టీ కాంగ్రెస్ పార్టీ. అది హిందువులు కానీ ముస్లిమ్స్ కానీ క్రిస్టియన్స్ కానీ సిక్కులు కానీ అన్ని ఇట్స్ అ సెక్యులర్ ఫ్యాబ్రిక్ ఉండేటువంటి కాంగ్రెస్ పార్టీ. భారతీయ జనతా పార్టీలాగా ఓన్లీ ఈ దేశంలో హిందువులే ఉండాలని అనుకోదు, వేరే వాళ్ళు ఉండకూడదు అనేటువంటి ఆలోచన చేయదు కాంగ్రెస్ పార్టీలో. సో కాంగ్రెస్ పార్టీలో అన్ని వర్గాల ప్రజలు, మీరు బాగా హిస్టరీని స్టడీ చేస్తే తెలుస్తుంది. బాలగంగాధర్ తిలక్ గారు ముంబైలో ఫస్ట్ టైం స్వాతంత్ర సంగ్రామంలో ఉండగానే ఈ గణేష్ నిమజ్జన అనేటువంటి కార్యక్రమాన్ని వారు పెట్టారు. పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారు కుంభమేళాకి అటెండ్ అయ్యారు, ఇందిరాగాంధీ గారు కుంభమేళాకి అటెండ్ అయ్యారు. సో కాంగ్రెస్ పార్టీ ఇట్స్ లైక్ ఏ సెక్యులర్ ఫ్యాబ్రిక్. కావాలని చెప్పి ఆవిడ అనని మాటలు అన్నారని చెప్పి బీజేపీ రాజకీయ లబ్ధి కోసం ప్రయత్నం చేస్తుందో చాలా దురదృష్టకరమైనటువంటి సంగతి. ఆరోపణ అని చెప్పి ఇట్స్ నాట్ ఎ ఫ్యాక్ట్ సార్. ఏదైనా ఐడియాలజికల్గా చిన్న చిన్న డిఫరెన్సెస్ ఉంటూ ఉంటాయి కానీ అందరిది కామన్ ఎజెండా లేదు, ఎక్కడా లేదు. మీరు అలా అంటున్నారు అంతే. అందరూ ఈ జిల్లాలో ఉన్న పెద్ద లీడర్ అందరితోటి నేను వచ్చే ముందు మాట్లాడాను, ఇందాక కూడా మాట్లాడాను. అందరూ కలిసే కష్టపడి పనిచేస్తారు. అందరిది ఒకటే ఐడియాలజీ. రాహుల్ గాంధీ గారి నేతృత్వంలో రాహుల్ గాంధీ గారిని ఈ దేశానికి ప్రధానమంత్రి చేయాలి, అప్పుడే ఈ దేశం బాగుపడుతుంది. ఈజ్ ఏ మ్యాన్ విత్ కమిట్మెంట్. చాలామంది అనుకుంటూ ఉంటారు ఎందుకు రాహుల్ గాంధీ గారు కావాలని చెప్పి. కోవిడ్ అనేటువంటిది వస్తుంది, ఇంత భయంకరమైనటువంటి విపత్తు ఉంటుందని ఆయనే ముందు ఊహించారు, మనం ఎవ్వరూ ఊహించలేదు. అప్పుడు బీజేపీ నవ్వుకుంది, తప్పట్లు కొట్టండి, తాళాలు వేయండి, హారతులు తిప్పండి అన్నారు. హారతులు తిప్పితే జనం ఆగారు. ఎంతమంది చనిపోయి ఉండొచ్చు తిరుపతిలో. జిఎస్టీ వద్దు, పెద్ద డిజాస్టర్ అని చెప్పారు ఆయన. ఇప్పుడు అదే లైన్లోకి వచ్చారు. రాహుల్ గాంధీ గారు ఈ దేశానికి ఎజెండాని పెడుతున్నారు. ప్రధానమంత్రి తప్పనిసరి పరిస్థితులు ఇంప్లిమెంట్ చేస్తుండే, ఎందుకంటే అతనికి అవగాహన లేదు హౌ టు రన్ దిస్ కంట్రీ. ఈ దేశంలో కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఉన్నటువంటి ఈ దేశంలో ఇన్ని డైవర్సిఫికేషన్ ఉన్నటువంటి దేశంలో ఇట్స్ నాట్ దట్ ఈజీ టు రన్ ది గవర్నమెంట్. పెద్ద నోట్లు రద్దు అన్నారు, ఏమైంది చెప్పండి సార్. మన బోర్డు మెంబర్గా ఉన్న అతనే 500 నోట్లు పెట్టుకుని పెద్ద బాక్సులు తిడితే ఎవరు రాస్తారు దాన్ని? ఇప్పటికి డైరెక్ట్గా రిజర్వ్ బ్యాంక్ నుంచి ఎలా వెళ్తాయండి సార్? మనకి 10 నోట్లు కావాలంటే దొరకలేదు. అప్పుడు ఎవడైనా అడిగాడు ఆ తర్వాత ఎప్పుడైనా? అతను అప్పుడు ఉన్నాడు, ఇప్పుడు ఉన్నాడు, లేడా అతను? మరి అది పరిస్థితి. అసలు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి అన్ని నోట్ల కట్ట తీసుకుని ఒక వ్యాన్ వెళ్తే దాన్ని పట్టుకుంటే ఈవేళ వరకు ఇన్వెస్టిగేషన్ చేసినాడు, అడిగినాడు, అది లేదు కదా. సరే మేము ఎలాగ అడగలేకపోయాం, మీరు కూడా ఏం రా దానికి మళ్ళీ ఫాలో అప్ యాక్షన్ లేదు కదా. సో దేశం అనేటువంటి దాన్ని వాళ్ళకు ఉన్నటువంటి వ్యవస్థల్ని భయపెట్టి తీసుకుంటున్నారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఒక ఎంపీ గారు ఉండేవారు, లేకపోతే వేరే పార్టీలో ఉండేవారు. వాళ్ళు బీజేపీకి వెళ్ళంగానే కొంచెం కమండలం నుంచి నీళ్లు తీసి కాషాయం చేస్తే వాడు పునీతుడు అయిపోతాడా? ఎంతమందిని చూపించిన ఈ రాష్ట్రంలో నేను? వేరే పార్టీలో ఎంపీలుగా ఉండి ఇప్పుడు ఆ పార్టీలో ఎమ్మెల్యేగా అయ్యి
ఇన్కమ్ ట్యాక్స్ రైడు, ఈడీ రైడ్ అయితే ఏమైంది ఇప్పటివరకును? ఎవరు పట్టించుకోవట్లేదు కదా. పేర్లు మనం చెప్పక్కర్లేదు, మీకు కూడా తెలుసు. గతంలో రాజ్యసభ మెంబరు, ఇప్పుడు అసెంబ్లీలో ఉన్నాడు, అదే పార్టీ నుంచి ఉన్నాడు. ఎట్లా? సో ఇవన్నీ చూసిన తర్వాత నయాన్నో భయాన్నో అందరినీ భయపెడుతున్నారు. ఇప్పుడు మిమ్మల్ని కూడా భయపెడుతున్నారు, ఓటు తీసేస్తాడు. మీరు వ్యతిరేకంగా ఉన్నారంటే మీ ఓటు ఉండదంటే మీరు వెళ్ళేటప్పటికి మీరు ఈ బూత్లో 2వ వార్డులో ఉంటే మీ బూత్లో 8వ వార్డులో ఉంటుంది పేరు. జరిగేది ఇవే అన్ని చోట్ల. సో అందుకోసమే ఈ దేశానికి రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అయితే ఒకసారి అవకాశం ఇవ్వండి, మీరు కూడా ఇచ్చి సహకరించండి. ఈ దేశం రూపురేఖలు మార్చేటువంటి వ్యక్తి. ఎందుకంటే ఈ హ్యాస్ ఎ సోషల్ కమిట్మెంట్. సమాజంలో మనిషి స్ప్లిట్ పర్సనాలిటీస్ ఉంటారు చాలామంది. పైకి ఒకటి ఉంటారు, లోపలికి ఒకటి ఉంటారు. నరేంద్ర మోడీ అనేటువంటి ఈజ్ ఎ ఫ్యాషన్ బాయ్. అతను ర్యాంప్ వాక్ చేసేటువంటి వ్యక్తి. ఎక్కడైనా మన ఢిల్లీలో ఒక పెద్ద బ్రిడ్జ్ నగరం చేశారు. రెండో మనిషి పక్కన ఉన్నాడండి క్యాబినెట్లో మనిషి. అతను ఒక్కడి కోసమే విజువల్స్ పెట్టి తీస్తారు. అది కాంగ్రెస్లో సాధ్యమా ఎప్పుడైనా? 20 మంది ఉంటే మా వాళ్ళే దోసుకునేటువంటి పరిస్థితి ఉంటుంది మంత్రులు ఉన్నప్పుడు. ఇట్స్ ఎ డెమోక్రటిక్ పార్టీ. వాళ్ళంతా సోలో, అతని కోసం అంతే. ఆర్ఎస్ఎస్ ఎంత అన్యాయం. సెంటినరీ సెలబ్రేషన్స్లో మహాత్మా గాంధీ గారిని చంపేసినటువంటి ఆర్ఎస్ఎస్ మీద ఈ దేశంలో కాయిన్ రిలీజ్ చేస్తారంటే ఇంక ఈ దేశం ఎడిపోవాలి అసలు. ఫాదర్ ఆఫ్ ది నేషన్ అని మనం గాంధీ గారిని చెప్పుకుంటే, గాంధీ గారిని చంపేసినటువంటి గాడ్సే అక్కడ ఉంటే, ఆర్ఎస్ఎస్ దాన్ని ఉంటే, బ్రిటిష్ టైంలో వ్యతిరేకిస్తే మన దేశ స్వాతంత్రాన్ని 50 సంవత్సరాలు ఆర్ఎస్ఎస్ హెడ్ క్వార్టర్స్లో 50 years జాతీయ జెండాని ఎగరవేయలేదు వాళ్ళు. అటువంటిది నిన్న ఎక్కడో తీసుకుని నేను చూశాను సార్ పైనుండి, దాని మీద కాయిన్ రిలీజ్ చేస్తే. సో విజ్ఞులైనటువంటి మన అందరం కూడా ఆలోచించుకోవాలి. రాజకీయాల్లో గెలుపు ఓటములు ఎవరేం చేశారనేటువంటి సెకండరీ. బట్ ఈ దేశం ఎట్టిపోతాం. మీ తర్వాత నెక్స్ట్ జనరేషన్ ఏమవుతారు, మీ పిల్లలు ఏమవుతారు, మీ మనవాళ్ళు ఏమవుతారు, దేశం ఎట్టిపోతుంది అనేటువంటి కూడా మనం ఆలోచించుకోవాలి. దానికోసం ఒకసారి తిరిగి కాంగ్రెస్ పార్టీని రాహుల్ గాంధీ గారిని తీసుకొస్తే దీని అంతా సెట్ చేస్తారు తప్ప. థ్యాంక్ యూ.